అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. ఏంటంటే అడిగినా అండి అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. This is what the respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు. నాతో మాట్లాడాడే చెప్తున్నా. నాకు జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మ నాన్న మీద మాటకి చెప్తారు కదా. అరే ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నోళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు. వాళ్ళ కడుపున పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటల అసెంబ్లీలో. పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తా మాట్లాడామంటే అది వేరు. ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు, బయట పెట్టేశాడంటే అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతా. నన్ను అడిగావు బాలకృష్ణ, నన్ను అడిగావు ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని చెప్పాను. అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగి 10 మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు, కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు. నీకు అభ్యంతరం అన్నా? నాకే అభ్యంతరం లేదు, మాట్లాడండి, నేను మంత్రిని, మాట్లాడాలి, బాధ్యత, మాట్లాడించండి. నేను మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా ప్రవర్తించాడు నేను వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. ఏ బాలకృష్ణ? చంద్రబాబు నాయుడు బామ్మర్ది. అవునండి, ఆయన బామ్మర్ది. మన దగ్గరికి ఎందుకు, ఏంటి పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట. వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు, ఎక్కువ షోలు వేసుకుంటారు, బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని 70 కోట్లకి తీశారంట. కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం, బాగా వచ్చింది, మంచి సినిమా తీశాను, కాబట్టి చూడండి పొమ్మని అడుగుతున్నాడండి. సరే ఏదో మాట్లాడే సరే, వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పి. అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష. వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా. జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. అట్లాంటిది